ఏపీలో ఉచిత బస్సుకు కౌంట్ డౌన్ అయితే మొదలైంది. అయితే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇది సూపర్ సిక్స్ హామీలో కీలకమైన హామీ. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఉచిత బస్సు పథకం విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. దీని ప్రకారం చూస్తే ఉచిత బస్సు అనేది కేవలం జిల్లాలకే పరిమితం చేయబోతున్నారు. జిల్లా దాటితే టికెట్ కొట్టాల్సిందే, ఛార్జీలు కట్టాల్సిందే. ఈ రకమైన షరతు వల్ల మహిళలకు ఎంత మేరకు ఈ పథకం ప్రయోజనం అనేది చర్చ. జిల్లాలు చూస్తే ఒకప్పటిలాగా 13 జిల్లాలు కావు, ఇప్పుడు 26. అంటే చిన్న జిల్లాలు ఒక రకంగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ చిన్న జిల్లాల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఎంత సాఫీగా సాగుతుంది అనేది ఇక్కడ చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ నుంచి విజయనగరం వెళ్ళాలి అంటే ఇటు తగరపు వలస వరకు ఉచితంగా ఉంటుంది. అలాగే అనకాపల్లి వెళ్ళాలంటే గాజువాక దాటితే టికెట్ కొట్టాలి. అదేవిధంగా విజయనగరం జిల్లాను 2గా చేశారు. దాంతో ఆ పరిధి కూడా తగ్గిపోయింది. ఈ కొత్త జిల్లాల్లో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి కనీసం వాళ్ళు అంటే ఎక్కువ ఇప్పుడు కోడళ్ళు అత్తగారింటికి వెళ్ళడం, లేదంటే అమ్మగారింటికి వెళ్ళడం, ఇలాగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? కనీసం సొంత కన్నవారింటికి వెళ్ళడానికైనా ఇప్పుడు జిల్లాలు మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ నుంచి రాజమండ్రి, అమలాపురం ఇదంతా ఒకటే జిల్లా. ఇప్పుడు కోనసీమ జిల్లా వేరైంది, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఇలా 3 జిల్లాల కింద డివైడ్ చేశారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కుదరదు, మధ్యలో టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇటు అమలాపురం వెళ్ళాలన్నా కాకినాడ నుంచి దగ్గరే, కాకపోతే జిల్లా మారిపోద్ది. కోనసీమ జిల్లా వేరు, అక్కడ వేరు. అంటే చాలా చోట్ల అంటే లోకల్గా కూడా చాలా వరకు కొన్ని గ్రామాల వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు, జిల్లా సరిహద్దే మారిపోద్ది. అప్పుడు ఏంటి పరిస్థితి అక్కడ? ఇదే ఒక చర్చ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది చెబుతున్న మాట ఏంటి అంటే ఓకే, లోకల్గా తిరగడానికి కొంచెం దూరంగా ఉపయోగపడుతుంది అనేది, ఉచిత బస్సు వల్ల సార్థకత ఉండాలి అంటే రాష్ట్రం అంతా అమలు చేయాలి అనేది కొంతమంది చెప్తున్నమాట. ఇదిలా ఉంటే జిల్లాలో కూడా ఈ బస్సులు రోజుకి ఎన్ని ట్రిప్పులు నడుపుతారో, ఎంత టైంలో అందుబాటులో ఉంటాయో అనేది రూల్స్ ఏమన్నా తెస్తారా అనేది కూడా ఒక చర్చ. మొత్తానికి ఊరించి వస్తున్న ఉచిత బస్సు ఆచరణలో మాత్రం ఉసూరు అనిపిస్తోందా? ఓన్లీ జిల్లాల వరకే పరిమితం అయితే, జిల్లాల వరకే ప్రయాణాలు అయితే ఎవరికి ఉపయోగం అనేది ఒక పెద్ద ప్రశ్న.